హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి 1 కప్పు ఉప్మా రవ్వతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మురుకుల్లో మనం శనగపిండి ఏమీ యూజ్ చేయట్లేదండి. ఇవి క్రిస్పీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మురుకుల్ని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 కప్పు ఉప్మా రవ్వతో ఈ మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ మురుకుల కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు పుట్నాలు వేసుకున్నా. ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. దాంట్లో 3 కప్పులు నీళ్ళు వేసుకున్నా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుందాం, లేదంటే 1 టేబుల్ స్పూన్ నూనె అయినా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకున్నా. నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మురుకుల్లో. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నా. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. వాటర్ బాయిల్ అవ్వాలండి. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నా. ఉండలు అనేవి లేకుండా బాగా కలిపేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి. మూత పెట్టేసుకొని 1 నిమిషం అలాగే వదిలేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నా. మూత పెట్టేసి ఉప్మాని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. జల్లెడ తీసుకొని మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాలు పౌడరు, అది వేసేసుకుందాం. దీన్ని జల్లించేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే 2 కప్పుల బియ్యం పిండి వేసుకుందాం. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్లేదు, లేకపోతే ప్యాకెట్ అయినా పర్లేదండి. నేను ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. దీన్ని జల్లించేసుకుందాం. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉప్మా, దాన్ని వేసుకుందాం. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ ఏమీ వేయకండి. ఫస్ట్ ఇది వేసి కలుపుకొని సరిపోకపోతే అప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. ఇదంతా కూడాను పిండిలో బాగా కలిసిపోయి పిండి అనేది సాఫ్ట్గా ఉండాలండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం.
అలా చేసుకోవడం వల్ల మనం మురుకులు వేసేటప్పుడు ప్లేట్కి అతుక్కోకుండా ఈజీగా తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నేను చిన్న సైజు బొక్కలు తీసుకున్నాను మురుకు వేసుకోవడానికి. కొంచెం పిండి తీసుకొని మురుకులు గొట్టంలో పెట్టేసుకుందాం. మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక ప్లేట్తో కవర్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మురుకు వేసుకుందామండి. మీకు బాండీలో ఎన్నైతే పడతాయో అన్ని వేసి పెట్టేసుకోండి ఫస్టే, ఫ్రై చేసుకోవడానికి అప్పుడు ఈజీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని నేను ఫస్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మురుకులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మురుకు వేసుకోండి. మురుకులు వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా ఆయిల్లో, అవన్నీ ఆగిపోవాలండి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఫ్రై చేసేసుకుందాం. బబుల్స్ అంతా ఆగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం బయటికి. మిగిలినవన్నీ కూడాను అలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఈ మురుకుల్ని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇవి ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయిపోయాయి. వీటిని జంతికలని కూడా అంటారండి. చూడండి ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయో. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వతో ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.